అందరికి నమస్కారం అండి. నేను మీ కిరణ్. వేదిక అలంకరించిన పెద్దలందరికీ ముందుగా నాకు జన్మనిచ్చిన మా తండ్రి గారు అయితే ఫిలిం మినిస్టర్, నాకు ఫాదర్ లాగా రామకృష్ణ గౌడ్ గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను చాలా నిరుత్సాహంగా ఉన్న టైంలో నువ్వు రా టీఎఫ్సిసిలో ఫస్ట్ మా దాంట్లో జాయింట్ సెక్రటరీ చేశారు, తెలంగాణ మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చేశారు. అలాగే అన్నగారు మీకు ఎప్పుడు సదా మీ సేవలోనే చాలామందికి ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే నా మిత్రుడు కిషోర్ని కూడా తీసుకొచ్చాను, జాయిన్ అయ్యి ఆయన కూడా చాలా సేవ చేస్తున్నారు. మా జేవిఆర్ అన్నగారు అంటే యాక్చువల్ మా చిన్నగారు అన్న ఎందుకంటానంటే నా యాక్టరు, ఆయన ఏజ్ తగ్గకూడదు అని అన్న. అలాగే మా రైటర్ ప్రసాద్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయము, ఆయన రైటర్గా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. భవ్య గారు మ్యూచువల్ ఫ్రెండ్స్, ఫేస్బుక్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. యాక్ట్ చేద్దాం అనుకున్నా, ఇలా యాక్ట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. భవ్య గారు చాలా థ్యాంక్స్ అండి. ముందుగా నేను ఈ వెలుగులో నించున్నానంటే ఫస్ట్ మెయిన్ మా నాన్నగారు. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే ఫస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో మా నాన్నగారు వచ్చిన వెనకాల కూర్చున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన లేనిది నేను లేను. ఆయనే నా హీరో. నేను చాలా ప్రోగ్రామ్స్కి, ఈవెంట్స్కి చీఫ్ గెస్ట్కి వెళ్తుంటాను. అందరూ స్కూల్ పిల్లలు వాళ్ళని అడుగుతాను, మీ హీరో ఎవరు అంటే పేర్లు చెప్తే కాదమ్మా, ఫస్ట్ మీ నాన్నగారు మీ హీరో అని చెప్తాను, తర్వాత ఎవరైనా మేమంతా ఎంటర్టైనర్స్ అని చెప్తాం. ఓకే, దీక్ష మూవీ అన్నగారు నాకు సడన్గా ఫోన్ చేసి ఒకసారి నువ్వు ఆఫీస్కి రా అన్నారు. ఏంటి అన్నగారు అంటే ఇట్లా నీకు ఒక ప్రామిస్ చేశాను గుర్తుందా, నీకు 2 సినిమాలు ఇస్తానని చెప్పాను గుర్తుందా అని అన్నారు. ఫస్ట్ దీక్షలో నిన్ను హీరో అనుకుంటున్నాను, సో అండ్ సో అని మన ప్రసాద్ గారిని పిలిచి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అన్నయ్య చేస్తున్నారు, చాలా బాగుందండి. అద్భుతం అంటే ఎవరి సినిమా వాళ్ళకి అద్భుతం అనిపిస్తుంది. కానీ దీంట్లో ఒక థీమ్ ఎలా అంటే మనిషి జననం సహజం, మరణం సహజం, చరితం లిఖితం. ఒక చరిత్ర సృష్టించాలంటే ఎవరైనా, ఇప్పుడున్న పొలిటీషియన్స్ కావచ్చు, ఫిలిం యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా ఒక చరిత్ర సృష్టించాలంటే అది దీక్షలా చేస్తేనే సృష్టించగలరు. అలాంటి సబ్జెక్ట్ అన్నమాట ఈ లైన్. హీరోయిన్ ఒక దీక్షలా చేసి ఒకటి సాధిస్తారు. అందు గురించి అన్నగారు ఇందాక చెప్పారు, అవార్డు ఊరికని ఇవ్వరు కదండి. అవార్డు ఇస్తున్నారంటే దాని ఆ సినిమాకి ఆ లైన్ దానికి పర్ఫెక్ట్గా ఉంటేనే అలాంటి లైన్ ఈ సబ్జెక్ట్లో నన్ను హీరోగా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. నెక్స్ట్ కబడ్డీ జట్టులో కూడా ఉంటున్నారు కదా అన్నయ్య గారు. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. మా కో ప్రొడ్యూసర్ గారు బయటకు వెళ్ళినట్టు ఉన్నారు సార్. అన్నగారు మీ సహకారం చాలా థ్యాంక్స్ అన్నగారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మా హీరోయిన్ భవ్య గారు కావచ్చు, మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరికీ పేరున అందరికీ, మా టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. వీటన్నిటిని మించి మీడియా మిత్రులు, మీరు లేనిది మేము లేము. మేము ఎంత కష్టపడ్డా, మేము ఎంత టాలెంటెడ్ అయినా మీరు మమ్మల్ని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే టైం చాలా స్పీడ్గా అయిపోతుంది. మేము ఎప్పటి నుంచో కష్టపడి, నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాను. లైక్ చిన్న క్యారెక్టర్స్ చేసుకొని విలన్గా చేసి, హీరోగా చేసి, మొన్న రీసెంట్గా మాయా అనే మూవీ రిలీజ్ అయింది నాది హీరోగా. చాలా మంచి పేరు వచ్చింది. మీ సహకారం వల్లే వచ్చింది. ఇప్పుడు ఓటీటీకి కూడా వస్తుంది ఆ ప్రాజెక్ట్. తెలుగులో నేను 18 ఫిల్మ్స్ చేశాను, తమిళ్లో 2 ఫిల్మ్స్ చేశాను హీరోగా. ఒక ఫిల్మ్కి అవార్డు వచ్చింది అక్కడ. నాకు మన ఫస్ట్ అవార్డు మన సినిమానే, నాకు నమ్మకం ఉంది దీక్ష ద్వారా. మీ అందరి సహకారాలు ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి సహకారాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. నమస్కారం.